ది లాస్ట్ వ్యాలీ, ది ఫైనల్ ఎస్కేప్. కూలిపోతున్న ఆలయం నుండి ఆర్యన్ మాయ చేయి పట్టుకుని బయటకు లాగాడు. మనం ఇక్కడి నుండి వెళ్ళాలి, ఇప్పుడే అని అరిచాడు. బయట ఆకాశం వింత రంగులతో చీలిపోయింది. కాలం ముక్కలై గాలిలో శక్తి తరంగాలు కదులుతున్నాయి. మార్కస్ సృష్టించిన వినాశనం అప్పుడే మొదలైంది. వారి కళ్ల ముందే గాలిలో నుండి వింత ఆకారాలు ప్రత్యక్షమయ్యాయి. ఒక స్టిగోసారస్ వెలోసిరాప్టర్ల గుంపు పక్కన భయంతో నిలబడింది. గిరిజన పెద్దవారి దగ్గరికి పరుగెత్తుకొచ్చాడు. కాలచక్రం విరిగింది. ఈ లోయ సమతుల్యత దెబ్బతింటే ప్రపంచం మరో వినాశనాన్ని చూస్తుంది అని హెచ్చరించాడు. భూమి భయంకరంగా కంపించింది. అగ్నిపర్వతం బద్దలై లావానదులు లోయలోకి ప్రవహించడం మొదలైంది. ఇది కేవలం భూకంపం కాదు, ఆర్యన్ గమనించాడు. అతని గొంతులో భయం. ఈ లోయ, ఇది బ్రతికే ఉంది, తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఆ గందరగోళంలో ఒక భారీ ట్రైసెరాటాప్స్ వారి ముందు నిలబడింది. అది వారిని చూసి శాంతంగా తల ఊపింది. అది వారిని తన వీపుపైకి ఎక్కమని సైగ చేస్తున్నట్లు అనిపించింది. దాని కళ్లల్లో భయం కాదు, ఒక రకమైన అవగాహన ఉంది. వారు దాని వీపుపైకి ఎక్కగానే ట్రైసెరాటాప్స్ లావా ప్రవాహాల నుండి, పోరాడుతున్న డైనోసార్ల మధ్య నుండి వారిని సురక్షితంగా తీసుకువెళ్లడం ప్రారంభించింది. ఒక టీరెక్స్ స్పినోసారస్తో భయంకరంగా పోరాడుతుండగా ఆ దృశ్యం వారిని భయభ్రాంతులకు గురిచేసింది. ఒక పెద్ద అగాధం వారి దారికి అడ్డంగా వచ్చింది. పక్కనే ఉన్న రాతి వంతెన కూలిపోతోంది. వారి స్నేహితుడు ఆ ట్రైసెరాటాప్స్ చివరి శక్తితో వారిని వంతెన దాటించి అవతలి ఒడ్డుకు విసిరేసింది. కాని అది ఆ వంతెనతో పాటు అగాధంలోకి జారిపోయింది. వెళ్తూ వెళ్తూ అది చివరిసారిగా వారివైపు కృతజ్ఞతగా చూసింది. మాయ కన్నీళ్లను తుడుచుకుంటూ ఆర్యన్ వైపు చూసింది. మనమిప్పుడు ఏం చెయ్యాలి అని అడిగింది. ఆర్యన్ అగ్నిపర్వతం వైపు చూస్తూ, మార్కస్ చేసిన దాన్ని నేను సరిదిద్దాలి, ఆ నియంత్రణ గదికి వెళ్ళాలి అన్నాడు దృఢంగా. వారు అగ్నిపర్వతం అంచున ఉన్న నియంత్రణ గదికి చేరుకున్నారు. అక్కడ మార్కస్ కాలశక్తిని నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నాడు. చాలా ఆలస్యం చేశావు, ఆర్యన్. ఈ ప్రపంచం, ఈ కాలం అన్నీ నావే అని అతను పిచ్చిగా నవ్వాడు. వారిద్దరి మధ్య భీకరమైన పోరాటం జరిగింది. ఆర్యన్ ఆ యంత్రాన్ని ఆపడానికి ప్రయత్నించాడు. చివరి క్షణంలో లోయశక్తి మొత్తం ఒక్కసారిగా కుప్పకూలింది. మార్కస్ చుట్టూ ఒక కాల సుడిగుండం ఏర్పడింది. అతను కరిగిపోతున్న కాలంలో చిక్కుకుని భయంకరంగా అరుస్తూ లావాలోకి పడిపోయాడు. యంత్రం పేలిపోయి ఒక ప్రకాశవంతమైన తెల్లని కాంతి లోయ మొత్తాన్ని కమ్మేసింది. ప్రతిదీ ఆ కాంతిలో కలిసిపోతోంది. పట్టుకో అని ఆర్యన్ అరిచాడు. అతను మాయని పట్టుకుని ఆ అంచు నుండి శూన్యంలోకి దూకాడు. వారు నీటిలో పడ్డారు. కళ్ళు తెరిచి చూసేసరికి వారు ఒక ప్రశాంతమైన సరస్సులో ఉన్నారు. ఆ లోయ లేదు, ఆ డైనోసార్లు లేవు, ఆకాశం నిర్మలంగా ఉంది. అంతా నిశ్శబ్దం. వారు బ్రతికారు, కాని ఒక ప్రపంచాన్ని కోల్పోయారు. నెలల తర్వాత ఆర్యన్ తన ప్రయోగశాలలో ఉండగా అతనికి ఒక అజ్ఞాత ప్యాకేజీ వచ్చింది. దానిలో ఒక చిన్న రాయిలాంటి గుడ్డుంది. అతను దాన్ని తాకగానే దానిపై ఒక పగులు ఏర్పడింది. ఒక చిన్న కన్ను తెరుచుకుని అతనివైపు ఆశగా చూసింది. లోయ అంతరించి ఉండవచ్చు, కాని దాని హృదయస్పందన ఇంకా బ్రతికే ఉంది.